జై హింద్, జై భారత్, జై శ్రీరామ్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్. ఒక సంఘటన కొంతమంది రాజకీయ నేతలకు డెవలప్మెంట్ సైడ్ అంటే ప్రోత్సాహం సైడ్ చూపిస్తూ ఉంటే మరికొందరికి కింద పడి చెతికిలబడి అంత దిగజారుడు స్థాయికి తీసుకొస్తుంది. ఆ సంఘటనను కొంతమంది రాజకీయంగా వాడుకుంటారు, కొంతమంది మానవత్వంతో చూస్తారు. ఇదే విషయంలో కరూర్కు సంబంధించినటువంటి సంఘటన చాలా బాధ కలిగించేటువంటి విషయాలను ముందుకు తీసుకువచ్చి చూపిస్తుంది. 41 మంది మృతి చెందారు. అసలు ఈ మృతికి కారణం విజయ్ దళపతేనా లేకపోతే ఇంకెవరైనా? మనం వెనుక ఒక పోస్టర్ చూడవచ్చు. విజయ్ దళపతి రాజకీయ చాప్టర్ క్లోజ్. తప్పులు ఇవే. ఎస్, విజయ్ దళపతికి సంబంధించినటువంటి టీవీకే పార్టీ తమిళనాడులో చాప్టర్ క్లోజ్ అయ్యే అవకాశాలు క్లియర్గా కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటిది పూర్తి డీటెయిల్స్గా మాట్లాడుకునే ముందు, విజయ్ దళపతి రాజకీయాల్లోకి కొత్త మార్పు కోసం వచ్చానని చెప్పినటువంటి విజయ్ దళపతి రాజకీయ నాయకుల్లాగానే ఆ స్వభావం అలవర్చుకొని రాజకీయ నాయకుల్లాగానే ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి. ఇక కరూర్కు సంబంధించినటువంటి సంఘటనలో 41 మంది మృతి చెందిరు. అసలు దానికి సంబంధించినటువంటి టీవీకే పార్టీ చీఫ్ విజయ్ చేసినటువంటి 4 తప్పుల గురించి మాట్లాడుకునే ముందు, ఇక్కడ తమిళ రాజకీయాలు, తమిళనాట ఏది జరిగినా ఒక సంచలనం అవుతుంది. తమిళ ప్రజలందరూ ఒక తాటిపైకి వచ్చి ఒక మాటపై ఉంటారు. అది జల్లికట్టు అయితే విషయం ఏముంది, తమిళ భాష విషయంలో కానీ, తమిళ రాష్ట్ర విషయంలో కానీ, అన్నిటి విషయంలో కూడా కొన్ని సందర్భాలలో హీరోలకు సంబంధించినటువంటి విషయంలో, కోలీవుడ్ సంబంధించినటువంటి విషయంలో, ప్రతి సంస్థకు సంబంధించినటువంటి విషయంలో తమిళనాట ప్రజలు తమిళనాడుకు సంబంధించినటువంటి రాష్ట్రం వైపే అందరూ ఒకటే మాట్లాడతారు, వాళ్ళ సాంప్రదాయాలు వాళ్ళకు సంబంధించినటువంటి దాని మీద. అయితే ఇదే విధంగా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కూడా సపోర్ట్ దొరుకుతుంది అనుకున్నారు. కానీ ఎక్కడి నుంచి కూడా ప్రజల నుండి కూడా ఇక్కడ అసహనం, ప్రజల నుండి కూడా విజయ్ మీద కోపం, ప్రజల నుండి కూడా విజయ్ మీద ఒక ఏం చేస్తావు అన్నాడు అనే ఒక ప్రశ్న. తమిళనాడు రాజకీయ నాయకుల కంటే హీరోలు చెప్పిందే వేదం. హీరోలకు గుడులు కట్టినటువంటి రోజులు కూడా చూసాం, హీరో హీరోయిన్లకు. అయితే విజయ్ కరూర్ సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో విజయ్ మీద విరుచుకుపడతా ఉన్నారు తమిళనాడి హీరోలు హీరోయిన్. సత్యరాజ్ గారు కావచ్చు, ఇక్కడ కమల్ హాసన్ గారు కావచ్చు, రజనీకాంత్ గారు కావచ్చు, విశాల్ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా విజయ్ చేసింది కరెక్ట్ అని చెప్పి ఇప్పటివరకు చెప్పిన దాఖలాలు ఇక్కడ కనిపిస్తారు. ఎస్, తప్పు జరిగింది, ఈ తప్పుకు కారణాలు ఏంటి, దీన్ని సరిదిద్దుకోవాలని చెప్పేసి విజయ్ సైడు ప్రశ్నల బాణాలు వదిలినటువంటి పరిస్థితి కోలీవుడ్ యాక్టర్లంతా. ఒక హీరోయిన్ మాత్రం డైరెక్ట్గా విజయ్ని అరెస్ట్ చేయాలి, విజయ్కి ఏలాంటి పశ్చాత్తాపం లేదు, 41 మంది పొట్టన పెట్టుకున్నారు, దాంట్లో ఎంతోమంది చిన్నారులు ఉన్నారు, ఎంతోమంది మహిళలు ఉన్నారు, ఎంతోమంది మగవాళ్ళు ఉన్నారు, ఎంతోమంది క్షతగాత్రులు ఉన్నారు అని చెప్పేసి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి మాట్లాడారు. ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నిర్మలా సీతారామన్ గారు కూడా దీని మీద స్పందించారు, ఆ కుటుంబాలను పరామర్శించారు. అదేవిధంగా డిఎంకే స్టాలిన్, తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అక్కడ క్షతగాత్రులను, మృతుల కుటుంబాలను ఆయన పరామర్శించడం జరిగింది. అసలు విజయ్ చేసినటువంటి తప్పులేంటి, విజయ్కి సపోర్ట్ దొరకకపోవడానికి కారణాలు, చిన్న చితగా కొంతమంది యాక్టర్లు సపోర్ట్ చేసినా కూడా పెద్ద స్థాయిలో పెద్ద ఎత్తున ఉన్నటువంటి యాక్టర్లు మాత్రం ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. అసలు తమిళనాట ఏం జరుగుతున్నది, టీవీకే పార్టీ 2026 ఎన్నికల నాటికి ఉంటుందా, చెతికల పడి క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎంతోమంది పార్టీలు పెట్టిరు, ఆ పార్టీలు పెట్టి వాళ్ళని చూడడానికి ఎంతోమంది వచ్చారు, కానీ గెలిచినటువంటి దాఖలాలు ఎగ్జాంపుల్ కమల్ హాసన్, ఎంతోమంది అభిమానులు, ప్రపంచమంతా అభిమానులే, కానీ ఆయన గెలవనటువంటి పరిస్థితి. ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ సొంత పార్టీ కూడా ఒక అభ్యర్థిని గెలిపించుకోలేనటువంటి పరిస్థితి. అదే తెలుగు రాజకీయాల్లో ప్రజారాజ్యం పార్టీ పేరుతో అంతకంటే ముందు ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీకి సంఖ్యలేసి రాష్ట్రం నుంచి బయటికి పంపించినటువంటి రోజు. తర్వాత ప్రజారాజ్యం పెట్టి మొట్టమొదటిసారి పోటీ చేసి 18 స్థానాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలిచినటువంటి పరిస్థితి. తర్వాత జనసేన పార్టీ వస్తుంది పోతుంది అన్నట్టు 2 టర్మ్ల తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేసినటువంటి పరిస్థితి. అయితే దీనిపై మాట్లాడుకునే ముందు విజయ్ చేసినటువంటి తప్పులేందో క్లియర్గా మాట్లాడదాం. ఆ రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి దాని గురించి కూడా అసలు రాజకీయం ఉంటుందా పోతుందా.
అయితే కరూర్ సంఘటన కంటే ముందు రోడ్ షో ఏదైతే ప్లాన్ చేసిర్రో ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి దాంట్లో చాలా చోట్ల ఆగి ఈయన అభివాదాలు చేయడం, ప్రజలను కలవడం, అభిమానులను కలవడం చేస్తున్నారు. దానికి వితౌట్ పర్మిషన్ తోటి విజయ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ విజయ్ రోడ్ షో ఏదైతే ఉన్నదో విజయ్ రోడ్ షో ఘటన నమ్మకల్ టు కరూర్ 46 కిలోమీటర్లు. ఇది మీరు గుర్తుంచుకోవాలి. నమ్మకల్ టు కరూర్ ఇది 46 కిలోమీటర్లు మీరు గుర్తుంచుకోవాలా. అయితే ఇక్కడ విజయ్ చేసినటువంటి తప్పులు ఏంటి అంటే, విజయ్ చేసినటువంటి తప్పులు ఆలస్యంగా రావడం. అంటే నమ్మకల్కి ఉదయం 8:45 వెళ్ళాలి. కానీ ఆయన ఎన్ని గంటలకు వెళ్ళిండు? 2 గంటలకు వెళ్ళిండు. దాదాపు ఎన్ని గంటల సమయం అయింది? 5 గంటల సమయాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలను వెయిట్ చేయించినటువంటి పరిస్థితి టీవీకే చీఫ్ విజయ్. ఇలా సాధారణంగా ఎవరు చేస్తారు అంటే రాజకీయ నేతలు, రాజకీయ కుటుంబం నుంచి నేపథ్యం ఉన్నటువంటి నాయకులు అక్కడ వెయిట్ చేస్తే పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువైతుంది అని చెప్పేసి చిన్న చిన్న ఇరుకుడు వీధుల్లో పెట్టి డ్రోన్ షాట్స్ కోసం చాలా మందిని చూపించడానికి అలా చేసేటువంటి ప్రయత్నం. కానీ ఇక్కడ సినీ యాక్టర్గా వచ్చి ఒక మార్పుగా కోరినటువంటి విజయ్ ఈరోజు ఈ రాజకీయ నాయకుని స్వలాభం పొంది రాజకీయ నాయకునిగా పూర్తిగా మారినటువంటి విషయం. 8:45 వెళ్ళాల్సినటువంటి విజయ్ ఇక్కడ 2 గంటలకు వెళ్ళిండు. 2 గంటలకు వెళ్ళిన తర్వాత అక్కడ రోడ్ షో ముగించుకొని ఇక్కడ నమ్మకల్ టు నేను చెప్పింది నమ్మకల్ టు కరూర్కి వెళ్ళడానికి 2:30 స్టార్ట్ అయ్యిండు. 2:30 స్టార్ట్ అయ్యిండు. అయితే నమ్మకల్ టు కరూర్ వెళ్ళినటువంటి ప్రాంతం ఏదైతే 4:45 ఆయన అక్కడికి చేరుకున్నాడు. 2 గంటల 15 నిమిషాల వరకు ఆయన అక్కడికి చేరుకోవడం జరిగింది. కానీ కరూర్ సభ ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 7:35 అంటే ఇక్కడ 2:30 నుంచి 4:45 వరకు అక్కడికి చేరుకొని తర్వాత 7:30 రోడ్ షోకి అటెండ్ అయ్యిండు విజయ్. ఇది మొదటి తప్పు. ఎందుకు మొదటి తప్పు అంటా ఉన్నా అంటే నమ్మకల్ టు కరూర్ 46 కిలోమీటర్లు, కేవలం 46 కిలోమీటర్లు. ఆయన వెహికల్ స్పీడ్కి దాదాపు చాలా వరకు తొందరగా పోవచ్చు. ఎంత లేదన్నా కానీ గంట ప్రయాణం, 2 గంటల ప్రయాణం. సరే, నువ్వు 4:45 చేరుకున్న తర్వాత 7:30 అంటే మళ్ళొకసారి అక్కడ చాలా గ్యాప్ వచ్చింది. అక్కడ 5 గంటల సమయాన్ని వెయిట్ చేయించిండు. తర్వాత ఇక్కడ 2 గంటలకు కావాల్సినటువంటి ప్రోగ్రామ్ 7:30 స్టార్ట్ అయింది. ఈ యొక్క గ్యాప్ 5 నుండి 8 గంటల గ్యాప్ని జనం ఫుల్ఫిల్ అయిపోయారు. గ్యాదరింగ్ ఎక్కువైపోయింది. అయితే ఇక్కడ 41 మంది మృతి అయ్యారు కదా, వాళ్ళకి సంబంధించినటువంటి దాఖలాల గురించి మాట్లాడుకుంటే దానికి సంబంధించి ఇక్కడ వెంటనే స్టార్ట్ చేయకుండా 7:30 స్టార్ట్ చేసింది కదా. అయితే ఈ రోడ్ షో కరూర్కి సంబంధించినటువంటి రోడ్ షో ఏదైతే ఉన్నదో దానికి సంబంధించి ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందా అంటే 10,000 మంది అటెండ్ అవుతారు అనే ఒక ఆలోచన ఉండే. అంటే ఎగ్జాక్ట్గా చెప్పకుండా కానీ ఎంతమంది వస్తారా అంటే 10,000 మంది వస్తారని చెప్తారు కదా, ఆ విధంగా చేస్తే అయితే అంటే ఈయన అనుకున్న టీవీకే పార్టీ అనుకున్న సమయానికి అయి ఉంటే 10,000 మంది కంటే ఇంకో 2-3 మంది పెరుగుతుండే. కానీ ఇక్కడ జనం గ్యాదర్ కావాలా, ప్రజలల్లో గ్యాదరింగ్ పెరగాల అని చెప్పేసి వీళ్ళు చేసినటువంటి 6 నుండి 8 గంటల సమయం వేస్ట్ చేశారు కదా. వెయిట్ చేసినటువంటి తరుణంలో 28,000 నుండి 30,000 వరకు జనం అక్కడ చేరుకోవడం జరిగింది. పర్మిషన్ తీసుకునేది ఎంతమందికి? 10,000 మందికి. అక్కడికి జనం ఎంతమంది వచ్చారు? 30,000 మంది వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే 5 నుండి 8 గంటల సమయం, 6 నుండి 8 గంటల సమయం ఏదైతే ఉన్నదో వేస్ట్ చేసినటువంటి టైం ఏదైతే ఉన్నదో ఆ వేస్ట్ అయినటువంటి టైంలో జనం గ్యాదర్ అయిపోయారు. గ్యాదర్ అయినందుకు ఇక్కడ గ్యాదర్ అయినటువంటి తరుణంలో జనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే పోలీస్ బందోబస్తు వచ్చిన దానికంటే ఎక్కువ అయిపోయారు. ఏం చేస్తారు? ఎవరేం చేయలేనటువంటి పరిస్థితి. దీనికి ఇంకొక రెండవ తప్పు ఏంటంటే వచ్చినటువంటి ప్రజలకు మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేకపోయింది టీవీకే పార్టీ. విజయ్ సినిమాలలో గొప్పలు చెప్పుడు, సినిమాలలో మాటలు చెప్పుడు కాదయ్యా, ఈడ నీ కోసం వచ్చినటువంటి ప్రజల కోసం
మంచినీళ్ళు కూడా సౌకర్యం కూడా కల్పించలేకపోయింది ఆ రోజు కరూరు సంబంధించినటువంటి. అయితే ఇక్కడ మంచినీళ్ళ గురించి ఎందుకు టాపిక్ వచ్చిందంటే మధ్యాహ్నం 2 గంటలు 2:30 గంటలకు జరగాల్సినటువంటి 1 గంటల తర్వాత లంచ్ తర్వాత జరగాల్సినటువంటి ప్రోగ్రాం సాయంత్రం జరిగేసరికి 10,000 అనుకున్నటువంటి జనం 30,000 చేరుకునేసరికి అక్కడే బాడీలు డిహైడ్రేట్ అయిపోవడం, ఎర్రటి ఎండకు నిలబడి డిహైడ్రేట్ అయిపోవడం, నీరసించిపోవడం ఇవన్నీ జరిగినాయి. ఒక్కసారిగా ఇక్కడ మంచినీళ్ళ టాపిక్ ఎందుకు వచ్చిందంటే ఒక్కసారిగా టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏం చేసిర్రు అంటే అక్కడ వాటర్ బాటిల్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే వాటర్ ప్యాకెట్లో బాటిల్లో ఒక్కసారిగా గుమిగూడిపోయి ఆ వాటర్ బాటిల్ మీద పడ్డారు. అంటే ఎంత దాహంతో ఉండి ఉంటారు, ఎంత డిహైడ్రేట్ అయి ఉంటారు వాళ్ళు. ఆ డిహైడ్రేటేషన్ వల్ల కూడా కొంచెం తొక్కిసలాట వైపు పోయింది. ఆ వాటర్ బాటిల్ దగ్గరనే కావాల్సినటువంటి సమయం అంట. అయితే ఇక మూడవ తప్పు కంటే ముందు ఇక్కడ మంచినీళ్ళు కానీ ఆ రోడ్ షోకి సంబంధించినటువంటి కరెక్ట్ గెస్చర్ కానీ అది ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయకపోవడం, 10,000 మంది అని పర్మిషన్ తీసుకొని 30,000 మంది అంటే అక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది కూడా 10,000 మంది కాడికే బందోబస్తు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే అక్కడ మంచినీళ్ళు ఇవ్వకపోవడం, వాళ్ళు బాగా 5-6 గంటలు వెయిట్ చేయించడం, ఇంకో వస్తాడని ముందల నుంచి పోతే మళ్ళీ నాకు ఏడా ఛాన్స్ దొరకదు అని చెప్పేసి రీసెంట్గా టీవీకే పార్టీ చీఫ్ విజయ్ నా ముందలు నడుస్తుంటే అభిమాని తోసేసినటువంటి ఘటన ఇవన్నీ జరిగినాయి. తర్వాత మూడవ తప్పు విద్యుత్ శాఖకు లెటర్ రాసి లేదా ఆయన ఫోన్ చేసో ఏదో అయితే డిఎంకే పార్టీ సంబంధించినటువంటి ఒక లెటర్ రిలీజ్ అయింది. డిఎంకే ఏం రిలీజ్ చేసింది, విజయ్ ఏం రాసిందంటే నేను మాట్లాడుతున్నప్పుడు, నేను ప్రసంగిస్తున్నప్పుడు లైట్లు బంద్ చేయాలి, విద్యుత్ కొంచెం ఆ ఏరియాలో బంద్ చేయండి అని చెప్పేసి ఒక లేఖ రాస్తే వాళ్ళు చెంపపెట్టులాగా చెప్పు తీసుకొని కొట్టినట్టుగా ఏమని మాట్లాడారంటే మేము బంద్ చెయ్యము అని చెప్పారు. ఎందుకు బంద్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన మనం వస్తే విజయ్ ఎందుకు బంద్ చేయాలని ఒక వాళ్ళకి లెటర్ రాసిండు అనుకుంటే ఏంది పరిస్థితి ఇక్కడ అంటే ఆయన విద్యుత్ ఒకవేళ బంద్ చేస్తే ఆయనకు సంబంధించినటువంటి వెహికల్ ఏదైతే ఉంటుందో ప్రచారం వెహికల్ ఆ లైటింగ్ కూడా ఓన్లీ విజయ్ని చూపిస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా విజయ్నే ఎగ్జాక్ట్గా చూడొచ్చు, ఆ ప్రసంగం ఒక ఉవ్వెత్తునే కూసే విధంగా ఉండొచ్చు అన్న విధంగా ఆ టీవీకి ప్లాన్ చేసి ఉండొచ్చు. అయితే ఇక్కడ మొబైల్ లైట్లతోటి ఇట్లా అంటుంటే జన సంద్రోహం మధ్య విజయ్ ప్రసంగిస్తున్నాడు అని చెప్పేసి మన మీడియా రాస్తుంది అనుకొని బంద్ చేసి ఉండదు. అదే దీన్ని తిప్పికొట్టడానికి డిఎంకే పార్టీ పెద్ద ఎత్తున ఆ ప్లాన్ని క్రాష్ చేసేసింది. తర్వాత ఇదొక రాజకీయ ఎత్తుగడైతే మరొక విషయం, బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే నాలుగవ తప్పు ఏంటంటే అక్కడ 41 మంది తొక్కిసలాటలో చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, మహిళలు, గర్భవతికి సంబంధించినటువంటి భర్తలు చనిపోతే విజయ్ ఏం చేశాడంటే స్పెషల్ ఫ్లైట్లో చెన్నై వెళ్ళిపోయాడు. కనీసం పరామర్శించకుండా స్పెషల్ ఫ్లైట్లో పోయి ఒక ట్విట్టర్లో ఒక ట్వీట్ పడేసాడు, ఈ ఘటన నన్ను కలిసివేసింది అని చెప్పి చెప్పిండు. ఎంత బాధాకరమైనటువంటి విషయం. ఈయన రాజకీయ నాయకుడు ఎట్లా అయిందో మరి మీ కామెంట్ల రూపంలో చెప్పండి. పలు చోట్ల రోడ్ షోలు ఏదైతే నమ్మక్కల్ నుంచి కరూరు వస్తున్నటువంటి రోడ్లలో మధ్యలో గ్యాదరింగ్ అవుతారు కదా, మనం ప్రజలు పిచ్చోళ్ళు కదా, రాజకీయ నేతలన్నా సినీ నటులన్నా మనకు పిచ్చి కదా, చూడడానికి మధ్యలో గ్యాదరింగ్ అయినటువంటి ప్లేస్లల్లో ఈయన రోడ్ షో నిర్మించి అక్కడ కలిసే ప్రయత్నం చేస్తే దానికి పర్మిషన్స్ లేవు. అయితే తొక్కిసలాట ఘటన ఎందుకు జరిగింది అంటే టీవీకే పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఏం చెప్తారు అంటే ఇక్కడ పోలీసులు తక్కువగా వచ్చారు, బందోబస్తు తక్కువ ఇచ్చిర్రు అని చెప్తారు. అయితే పోలీసులు లాఠీ చార్జ్ చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది అంటున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అభిమానులు ఒకడు చెట్టు ఎక్కుతాడు, ఒకటి బిల్డింగ్ ఎక్కుతాడు, ఒక టవర్ ఎక్కుతాడు, ఏమైనా జరగరాని జరిగితే ఈ రోజు కంటే దారుణమైనటువంటి పరిస్థితులు ఉండే. అయితే వాళ్ళ దగ్గర ఎక్స్పెక్టేషన్ 10,000 మంది ఉండే, 30,000 25 నుంచి 30,000 మంది వచ్చేసరికి లాఠీ చార్జ్ చేయాల్సినటువంటి అవసరం పోలీసులను సపోర్ట్ చేసి మాట్లాడడం లేదు. కానీ కొన్నిసార్లు ఈ పిచ్చి అభిమానులు కొంతమందిని పిచ్చిగా అభిమానించి ఎక్కువ శాతంగా తీసుకుపోవాలనే లాఠీ చార్జ్ జొలిపించే ప్రయత్నం చేయడం వల్ల అయ్యింది అని చెప్పి మాట్లాడితే లాఠీ చార్జ్ చేయకపోతే ఇంకేమైనా ఎక్కువైతుండేనేమో అనే దిశ కూడా ఆలోచించాలి. తర్వాత మూడోది ఏంటంటే ఆరోపణలు పోలీసు వాళ్ళని అదని కావాలని ఏదో చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ 3 టీవీకే పార్టీ నేతలను
పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. రంగం మొత్తం సిద్ధం చేసిరు, టీవీకి సంబంధించిన ముగ్గురు అరెస్ట్ చేశారు. కానీ మరి విజయ్ దళపతి ఎందుకు దీన్ని స్పందిస్తలేడు అని మాట్లాడితే ఆయన ఒక షాక్లో ఉన్నాడు అని అనమాట. ఒక రాజకీయ పార్టీని నడిపించాలని రాజకీయాలకు వచ్చినటువంటి ఒక రాజకీయ అధినేత ఇలాంటి ఘటనలకు షేక్ అయితే మన ప్రజలకు ఏం న్యాయం చేస్తాడు, ప్రజల కోసం ఏం పని చేస్తాడు అనేది ఒక ఉత్తమం. ఈ ప్రశ్న తలెత్తుంది తమిళనాడు రాష్ట్ర రాజకీయాలలో. అయితే ఆయన షాక్లు ఉన్నాడు అని చెప్పేసి, కానీ ఆయన ఒక ఎందుకు షాక్లు ఉన్నాడు, ప్రెస్ మీట్ పెట్టేది ఉండే. సరే ఏదన్నా ప్రెస్ మీట్ కాకుండా ఏదైనా పెడితే మళ్ళీ జనం మొత్తం గ్యాదర్ అవుతారు అనుకుంటే ప్రెస్ మీట్ పెట్టేది ఒక వీడియో ఇంట్లో పెట్టి తప్పయింది, నా ఘటన ఇలా జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేది ఉండే. కానీ దాని మీద ఎలాంటివి లేదు, స్పెషల్ ఫ్లైట్ వేసుకున్నాడు, చెన్నై వెళ్ళిపోయింది, ఇంటికి పోయి పండుకున్నాడు. అయితే ఇక్కడ ముగ్గురు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులను అరెస్ట్ చేసినటువంటి డిఎంకే పార్టీ ప్రభుత్వం విజయ్ని టచ్ చేయాలంటే భయపడతా ఉన్నది. మనకు ఉదాహరణకు ఒక సంఘటన, తెలంగాణ రాష్ట్రంలో పర్మిషన్ లేకుండా సంధ్య థియేటర్కి వెళ్ళినటువంటి అల్లు అర్జున్ వల్ల ఒక మహిళ మృతి చెందింది. ఆ బాబు ఇంకా హాస్పిటల్లో ఉన్నాడు. దాని మీద ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకొని ఆయన జైలుకు పంపించారు. తర్వాత బెయిల్ వచ్చింది. అదంతా కథ వేరు. ఆ కథ పక్కకు పెడితే ప్రభుత్వం అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎంత రచ్చ చేసినా ఏం చేసినా కూడా అరెస్ట్ అయితే చేసేసింది. కానీ ఇక్కడ తమిళనాడు రాజకీయాలలో డిఎంకే డిఎంకే విజయ్ దళపతికి సంబంధించినటువంటి అభిమానులు ఇక్కడ ఓట్ బ్యాంక్ చేసి ఉంటారు కదా. వీళ్ళకు ఓట్ బ్యాంక్ రాజకీయాలు మరీ ముఖ్యం కదా. రాష్ట్ర ప్రయోజనాల కంటే రాష్ట్ర ప్రజలను పీడించడం వీళ్ళకి ఇష్టం కదా. అయితే విజయ్ దళపతిని ఒకవేళ అరెస్ట్ చేస్తే 2026లో రాబోయే ఎన్నికలలో ఏదైతే ఎన్నికలు రాబోతానో అక్కడ విజయ్ దళపతి అభిమానులు తిరగబడే అవకాశాలు ఉంటాయని చెప్పేసి మాట్లాడినటువంటి దాఖలాలు కనిపిస్తా ఉన్నాయి. డిఎంకే ముగ్గురు అరెస్ట్ చేసే బదులు ఇక్కడ అల్లు అర్జున్ అరెస్ట్ చేసినట్టుగా అక్కడ విజయ్ దళపతిని అరెస్ట్ చేస్తే ఒకవేళ మళ్ళీ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందేమో, మళ్ళీ పార్టీకి ఓట్లు వేయరేమన్న దిశగా ఆలోచిస్తున్నటువంటి ఆయన. తర్వాత ఏఐడిఎంకే బీజేపీ ఆల్రెడీ కూటమిగా ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే టీవీకే పార్టీ ఏదైతే తమిళ విజయ్కి సంబంధించినటువంటి పార్టీ ఇక్కడ బీజేపీతో ఎన్డీఏ కూటమిలో కలవాలేమో అని చెప్పి నిర్మలా సీతారామన్ గారిని కలిపినట్టు అంటే మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఫుల్ యాంటీగా బీజేపీకి ఉంటాడు. అయితే ఇలాంటి సిచ్యువేషన్స్ క్యాప్చర్ చేసుకోవచ్చు ఏమన్నా అనే దిశగా బీజేపీ ఆలోచిస్తుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి విశ్లేషకులు మాట్లాడారు. కానీ మొత్తానికి కూడా కనీసం ఒక పరామర్శించినటువంటి విషయం ఇక్కడ ఏం జరిగింది, అసలు ఆ కుటుంబాలను పరామర్శించి వాళ్ళకు ఏమైనా ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి ఒక రాజకీయ పార్టీ అధినేత ఈరోజు ఇప్పటి వరకు దాని మీద స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. విజయ్ దళపతి ఏదో ఉన్నాడు కదా. ఈయన పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ ఊహించుకుంటాడు. పవన్ కళ్యాణ్కి వచ్చినటువంటి జనం కంటే ముందు ఈయన జనం చాలా తక్కువ వచ్చారు. కానీ మెయింటెనెన్స్ పార్టీ కనీసం ప్రజలకు ఇవ్వనటువంటి నీళ్ళు ఇవ్వలేనటువంటి స్థితి, అక్కడ కుర్చీలు లేనటువంటి పరిస్థితి. ఇక ఒక రోడ్ షో పెట్టుకుంటున్నామంటే ఎందుకు మనుషులను చంపడం కదప్ప. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే రాజకీయ భవిష్యత్తు విజయ్కి ఉందా లేదా, 41 మంది మృతికి విజయ్ కారణమా కాదా మీ కామెంట్ల రూపంలో చెప్పండి. స్టే ట్యూన్డ్ విత్ చిత్రగుప్త, సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్. థ్యాంక్ యూ.